వేప చెట్టు నుంచి వారం రోజుల నుంచి నిరంతరంగా ఆగకుండా పాలు కారుతూనే ఉన్నాయి. ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇంకొక అద్భుతం ఏమిటంటే ఇక్కడ చూస్తున్నారు కదా పాలు కారే చెట్టు, వేప చెట్టు. నేను అక్కడ బైక్ అయితే పార్క్ చేశాను. నేను అక్కడ బైక్ స్టాప్ చేసి అక్కడ దిగగానే నాకు బుసల సౌండ్ అయితే వచ్చిందనమాట. అంటే మామూలుగా పాములు బుసలు కొట్టే సౌండ్స్ మనము జనరల్గా వింటుంటాం కదా, అటువంటి సౌండ్ అయితే విన్నాను. ఈ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందని నేను గమనిస్తే ఆ చెట్టు నుంచి పాలు కారుతున్నాయి కదా, ఆ పాలు బురగలో నుంచి ఆ సౌండ్ అయితే వస్తుందన్నమాట. అటువంటి సౌండ్తో పాలు అయితే కారుతున్నాయి. ఇక్కడ చూస్తున్నారా, ఈ చెట్టు దగ్గరలోనే 2 పుట్టలు అయితే ఉన్నాయి. ఇక్కడ మనకు ఈ చెట్టు చుట్టూ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చూడండి, ఊరికి కొద్దిగా దూరంలో ఉంటుందన్నమాట ఈ వేప చెట్టు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ చూడొచ్చు బురగలు అయితే వస్తున్నాయి. చూడండి బురగలు. వారం రోజుల నుంచి ఇలాగే పాలైతే కారిపోతూనే ఉన్నాయి. చూడండి ఇక్కడ చూస్తున్నారా, సౌండ్స్ వినిపిస్తుంది. ఒక్కోసారి ఇంకా చాలా గట్టిగా వస్తుంది అనమాట సౌండ్, ఇంకా చాలా పెద్దగా సౌండ్స్ బుసలు కొట్టినట్టుగా వస్తుంది. ఇక్కడ చూడొచ్చు వారం రోజుల నుంచి కారిన పాలు చూడండి కింద వరకు. ఇక్కడ చూస్తున్నారా, ఇక్కడ లోకల్లో ప్రజలు వచ్చేసి పూజలు అయితే చేసి వెళ్ళారు. ఇలా చెట్టుకి ఇలా చెవు పెట్టి వింటుంటే మనకు చెట్టు లోపల మనకు వాటర్ ఫ్లో అవుతున్నట్టుగా ఆ సౌండ్ అయితే వస్తుంది. నాకు తెలిసి ఈ పాలు స్టాప్ అయ్యేంత వరకు ఈ సౌండ్ వస్తూనే ఉంటుంది. ఇలా నేను మైక్ పెట్టానంటే మీకు వినిపించవచ్చు కానీ ఇలా చెవు పెట్టానంటే ఆ వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్స్ అయితే నేనైతే గమనిస్తున్నాను. మనకు వీరబ్రహ్మేంద్ర స్వామివారు భవిష్యత్తులో వేప చెట్టు నుంచి పాలు కారుతాయని చెప్తారు కదా, అదైతే నిజమైంది. వేప చెట్టుకు అమృత బిందువుల రీతిగా పాలుగారే రోజు వచ్చేను. పాలు కారిపోవడం ఒక అద్భుతం అని చెప్పవచ్చు. ఇక్కడ చూడొచ్చు దగ్గరలోనే ఇక్కడ పుట్టలు ఉన్నాయి 2. ఇక్కడ మనకు దగ్గరలో ఎక్కడ కానీ ఒక్క మనిషి కూడా కనిపించలేదు. చూడండి, కొద్దిగా ఊరికి దూరంలో ఉందన్నమాట. మనకు ఊరికి దగ్గరలో అలా అయితే కాదు. మనకు గోరంట్ల దగ్గర పూలేరు అయితే ఉంటుంది. పూలేరు నుంచి ఒక 2-3 కిలోమీటర్ల లోపలికి నేను అక్కడి నుంచి గొర్రెల వాళ్ళని వీళ్ళని అడుగుతూ ఇక్కడ బండిజాడలో బైక్ వేసుకొని లోపలికి వచ్చి వీడియో అయితే చేశానమాట. తప్పకుండా వీడియోకి లైక్ చేసి ఫాలో చేయండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ వస్తూ ఉంటాయి.